హాయ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ చాలా లేటుగా చెప్తున్నాను కదా, అంటే ఎపిసోడ్ వచ్చేస్తానికి నేను ఎపిసోడ్ చెప్తున్నాను కదా, రేపటి నుంచి కొంచెం ముందర చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తాను. అంజలి ఓటమిని తీసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నటరాజు లాగే ఆమె కూడా ఓటమి అంటే తనకి భయము. ఎంతసేపు ఓడిపోయింది అంటే వాళ్ళ హస్బెండ్ మీదకి నెట్టడం కానీ, లేకపోతే తన ఓటమికి కారణం ఎవరో వాళ్ళ మీదకి నెట్టేస్తుంది. ఇప్పుడు అంజలి పవన్ వాళ్ళు ఓడిపోవడానికి కారణం కళ్యాణ్ వాళ్ళే. కళ్యాణ్ నాకెందుకు చెప్పలేదు, మిమ్మల్ని వీక్ అని చెప్పి తీసుకుంటున్నానని ఎందుకు చెప్పలేదు, అట్లా చెప్పి చేయాలి కదా. నేనైతే చెప్తున్నాను కదా, చదువుకున్నాడు కదా, ఎంఎస్సీఓ ఇంకేదో చదివాడు కదా, చదువుకున్నవాడు నాకెందుకు చెప్పలేదు అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకి గుడ్ బుక్స్ అంటే ఏంటో వాళ్ళకి తెలియట్లేదంట. నటరాజు మాస్టర్ కామెడీ చూసినారా, ఈసారి కళ్యాణ్కి ఒక బుక్స్ మొత్తం గుడ్ బుక్స్ మొత్తం ప్రింట్ చేసి పంపించాలని చెప్పి అంటారు మాస్టర్ వచ్చేసి. వీళ్ళు కళ్యాణ్ చెప్పేసి ఉండాల్సింది. కళ్యాణ్ సహజంగా మంచోడబ్బా, కాకపోతే అలా సామెత ఉంది కదా, నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్న ఒక సుమతి శతకం ఉంది కదా. ఎందుకు చెప్పి ఆమెని హర్ట్ చేయడం ఎందుకు? అందుకే కొంచెం మంచిగా పోతుంది కదా. అక్క నువ్వు ఎందుకు తీసుకున్నావు అంటే, మేము నువ్వు స్ట్రాంగ్గానే తీసుకున్నాము అట్లా చెప్పేస్తే పోయేది కదా అనుకున్నాడు. కానీ నిజం చెప్పి ఇదిగో మీరు వీక్ అందుకే మిమ్మల్ని తీసుకుంటున్నాము అని చెప్పేసి ఉంటే ఒక మాటతో పోయిండేది నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ చేత అడిగించుకోవాల్సిన అవసరం అయితే ఉండేది కాదు కదా. మళ్ళీ ఏం చెప్తున్నాడంటే కళ్యాణ్, ఇప్పుడు మేము ఓడిపోయామనుకో, అంజలి ఒక్కళ్ళు గెలిచారనుకో, వాళ్ళు ముందుకు పోయినట్టే కదా అని చెప్పి అంటున్నారు. ఇదే మాట ఇమానియల్ అంటాడు సంజన గారి దగ్గర, నేను ఓడిపోతే మా అమ్మ గెలుస్తుంది కదా అని చెప్పి అంటాడు. అట్లాగే మేము ఓడిపోతే అక్క గెలుస్తుంది కదా అని చెప్పేసి అయితే వాళ్ళని తీసుకున్నాను అని చెప్పేసి అయితే కళ్యాణ్ అయితే అంటున్నాడు. కానీ కళ్యాణ్ మాత్రం గుడ్ గేమర్ అబ్బా. మీకు ఈ సోనియాని చూస్తే ఈరోజు నవ్వు రాలేదా? ఏం బిల్డప్ ఇస్తివి, అదేదో టాస్క్ ఆడి గెలిచినాక బిల్డప్ ఇస్తే ఓకే అబ్బా, టాస్క్ ఆడింది బిల్డప్ ఇచ్చింది అనుకోవచ్చు. ఆడకముందే సాంద్ర నువ్వు రెడీగా ఉండు, నువ్వు ఏడిస్తే నేను ఓదారస్తా, కట్ చేస్తే ఆమె మూల కూర్చొని ఏడుస్తా కూర్చునింది, అందుకే అంత బిల్డప్ పనికిరాదు అని చెప్తా ఉండేది. ఇంకా శ్రీమికి కొంచెం ఎందుకో ఆమె పట్ల నాకు బయాస్డ్గా ఉందేమో అన్నట్టయితే నాకు అనిపించింది. ఎందుకంటే చాలా లాస్ట్గా పెట్టింది కదా, చాలా లాస్ట్గా పెట్టినా కానీ ఆమెకి 30 ఇచ్చింది బాండ్ క్రెడిట్స్. అంతే, ఏదో కొంచెం బయాస్డ్గా ఉన్నట్టు అనిపించింది నాకు. మీకు అట్లాగే అనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా టాస్క్ పరంగా లైవ్ ఏం జరుగుతుందో చెప్పుకుంటా పోతాను. నేను ఎక్కువ ల్యాగ్ అయితే చేయను, ఎందుకంటే నా ఛానల్ చిన్న ఛానల్. నేనైతే ఎవరికి సపోర్ట్ అయితే చేసేది లేదు. ఎక్కడ ఆ షోలో ఏం జరుగుతుందో దాన్ని బట్టే నేను చెప్తాను. ఒక న్యూట్రల్ ఆడియన్గానే చెప్తాను. వాళ్ళు ఈరోజు బాగా ఆడితే సూపర్గా ఆడారని చెప్తాను, వాళ్ళు ఈరోజు ఆడకపోతే బాగా ఆడలేదు అని చెప్తాను. అక్కడ ఏం జరిగిందో అదే నేను చెప్పడం జరుగుతుంది. నిజాయితీకి మారు పేరు నేను. అసలు మీరు చూస్తారుగా, మీకు నేను తెలియదు, అందుకే పరిచయం అవుతున్నాను. నేను నిజాయితీగానే ఉంటాను, నేను హానెస్ట్. ఇంకా పిలిచారనమాట, ప్రేమ గురు బయటికి పిలిచారు. వీళ్ళందరినీ పిలిచిన తర్వాత ఒకరితో ఒకరిని ఎంచుకోవాలా అని చెప్పన్నారు. ఎందుకంటే కలిసి ఆడడానికి కాదు, వాళ్ళకి పోటీగా అని చెప్పి పిలిచారు. ఫస్ట్ అంజలి పవన్ తీసుకుంటున్నామని వాసంతి వాళ్ళు చెప్పినప్పుడు హాయ్ అని చప్పట్లు కొట్టింది. ఆ తర్వాత తెలిసింది ఎవరిని తీసుకుంటున్నామని చెప్పేసి నూకరాజు అడిగితే, నూకరాజు వాళ్ళు వచ్చేసి అమీర్ వాళ్ళని తీసుకుంటున్నాము, అభిమానిక అమీర్ వాళ్ళని తీసుకుంటున్నాము అని అయితే చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు శ్రీముఖితో చెప్తారు కదా, ఆమె స్ట్రాంగు అందుకే తీసుకున్నాం కాదు. వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు వీక్ అని చెప్పి అనుకున్నారు, అందుకే తీసుకున్నాము. మొహాన్ని చెప్పేస్తే పని అయిపోతుంది కదా, స్ట్రాంగ్గా ఎందుకు తీసుకుంటాము, వీక్ వాళ్ళు మాత్రమే తీసుకుంటాము. అదే సిద్ధు కూడా అంటాడు కదా, వీళ్ళంతా ఎలా తీసుకున్నారంటే ఈ 7 వీక్స్ ఆటను బట్టే తీసుకున్నారు వాళ్ళని చెప్పారు కదా. అంతే, ఈ 7 వీక్స్ ఆటను బట్టే తీసుకున్నాము అని చెప్పేస్తే ఒక పని అయిపోతుంది కదా, ఎందుకు ముసుగులో గుద్దులాటలాగా.
వీళ్ళు వచ్చేసి ఇంకా వాసంతి వాళ్ళు డిస్కషన్ పెడతారు. సిద్ధుని వస్తుంది. పవన్ కళ్యాణ్ అంటాడు ఎవరిని తీసుకుందాం అనేసరికి భానుజాను అని చెప్పి అంటుంది వాసంతి. తర్వాత ఉండేసి వద్దులే అని చెప్పని అంటాడు. ఆ తర్వాత వీళ్ళని అంజలికి వాళ్ళని తీసుకున్నామంటే అంజలికి వాళ్ళ ఎందుకు అంటే నీకు గెలవాలని లేదా అని అడుగుతాడు కళ్యాణ్. అదే మాట వాళ్ళకి చెప్పేయచ్చు కదా, మీరు వీక్ అని మిమ్మల్ని తీసుకుంటున్నాము అని చెప్పేయచ్చు కదా. ఆవిడ కూడా ఏమంటుంది సరే అని అంటుంది కదా, ఎందుకు అట్లా చెప్పకుండా ఉన్నాడో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే కొన్ని ఆయన ఏం చెప్తాడో, పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడో తనకే అర్థం కాదు ఒక్కొక్కసారి. వాళ్ళ నటరాజు మాస్టర్ వాళ్ళకే అర్థం కావట్లా. ఏదో ఒకటి చెప్తాడు, అది అర్థం చేసుకునేటప్పుడు ఇంకొక 3 చెప్తాడు, మళ్ళీ మొదటికి వస్తాడు అన్నట్టు. ఏదో ప్లాన్ ఏ అన్నాడు, ప్లాన్ బి అన్నాడు, నాకు సరిగా అర్థం కాలేదు. కానీ మనిషి మాత్రము చాలా మంచోడు, అమాయకుడు, కోపం ఎక్కువ. అంతేగాని చీటింగ్ అంటే గేమ్ మైండ్ సెట్, ఒక గేమ్ షోలో అంటే ఖచ్చితంగా అలాంటి మైండ్ సెట్ ఖచ్చితంగా ఉండి తీరాలా. ఇంకా వీళ్ళు వచ్చేసి అంజలి పవన్ వాళ్ళు తీసుకుని అంటే అంజలి అని ఫస్ట్ చప్పట కొట్టింది అనమాట అంజలి. ఇంకా మిగతా వాళ్ళు సోనియా వాళ్ళని వచ్చేసి మహేష్ సాంద్ర వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు తర్వాత వచ్చేసి మహేష్ సాంద్ర వాళ్ళు తీసుకున్నారు. ఇంకా మహేష్ వాసంతి వచ్చేసి వీళ్ళతో చెప్తుంటుంది అనమాట. ఎవరితో అంటే వాళ్ళు తీసుకున్నారు కదా, ఇంకెవరున్నారు, భానుజాను వాళ్ళు ఉన్నారు, మన నటరాజు మాస్టర్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎవరు తీసుకోలేదు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య పోటీ. దాంట్లో వచ్చేసి ఇతను అంటాడు, ఎవరు భాను అంటాడు ప్రకృతి కూడా పగబట్టున్నది మన మీద అనేసి. అది మాత్రం నిజమే, వాళ్ళిద్దరే ఉండాల్సి వచ్చింది, అందుకే వాళ్ళిద్దరే సెట్ అవ్వాల్సి వచ్చింది. ఇకపోతే వచ్చేసి వాసంతి వచ్చి నీతితో చెప్తా ఉంటుంది, నేను మహేష్ వాళ్ళమైతే ఆడేసాము, అందుకే వాళ్ళని తీసుకోవట్లేదు. నూకరాజు వాళ్ళు మమ్మల్ని తీసుకుంటాం అనుకున్నారు, ఇప్పుడు ఆడిన వాళ్ళతో ఆడకూడదా, శ్రీముఖి ఏం చెప్పలేదా ఆడిన వాళ్ళతో ఆడకూడదా అని చెప్పేసి అనేసి. ఇంకెవరు ఉన్నారు, ఇంకా ఉంటే నూకరాజు వాళ్ళు మమ్మల్ని తీసుకోలేదు అనేసరికి ఇంకా నీతు ఉండేసి అంటుంది నూకరాజు తీసుకోలేదు, అతనికి తెలుసు కదా, అంటే ఇప్పుడు వీక్ వాళ్ళని తీసుకోవాలి కానీ స్ట్రాంగ్ వాళ్ళని కాదు కదా అనేసి తనకి తెలుసు కదా, అందుకే తీసుకోలేదు అని చెప్పేసి తనైతే అంటుంది. ఇకపోతే మాకెవరు ఇంకా అంజలి అంటే ఎందుకు అంజలి ఎక్కడ వాళ్ళని తీసుకున్నామో చెప్పడానికి వాసంతి అయితే ట్రై చేస్తూ ఉండింది. మహేష్ సాంద్ర వాళ్ళతో కళ్యాణం మహేష్ సాంద్ర వాళ్ళతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటాడు. ఇది మాత్రం నాకు బాగానే చెప్పాడు అనిపించింది. ఏదైనా పర్సనల్ ప్రాబ్లం, ఇప్పుడు బ్యాక్ పెయిన్ అట్లాంటివి ఏమన్నా ఉంటే చెప్పొద్దు, వాళ్ళు కొంచెము పక్కన వాళ్ళకి మనము చీమైపోతాం కదా అలా చెప్పటం వల్ల అనేసి తనైతే చెప్తున్నాడు. అప్పుడు నేను చెప్పలేదు, అక్కడికి భాను వచ్చి నేను బామ్ రుద్దుకుంటా ఉంటే భాను వచ్చి చూసినందువల్ల నన్ను ఆ టాస్క్లో తీసుకోలేదు, ఆ తర్వాత మా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేదు అని చెప్పని అన్నాడు అనేసి వాళ్ళైతే చెప్తా ఉన్నారనమాట. అంటే ఎందుకో భానుజాను వాళ్ళని పగబట్టారు, పగేం కాదు కానీ పడ్డంలా ఇక్కడ వాళ్ళందరికీ భానుజాను వాళ్ళు పడడం లేదు అనేది అయితే తెలుస్తూ ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకా శ్రీముఖి అయితే వచ్చేసింది అనమాట. టాస్క్ పెట్టింది, ఇది రివీల్ రీస్టార్ట్ అనమాట. బాగుంది కదా, ఆ టాస్క్ అయితే పెట్టింది. ఇంకా నూకరాజుతో కొంచెం సేపు ఇంగ్లీష్లో మాట్లాడింది. ఏంటి ఎలా ఉంది ఆసియా అంటే, ఆసియా ఇది షార్ట్, కొన్ని సమయంలో నాకు తన స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి ఏదో ఒకసేపు ఫన్ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే అడిగింది, ఎందుకు వాళ్ళని తీసుకుంటున్నావు అని చెప్పేసి నూకరాజుని అడిగితే వాళ్ళు స్ట్రాంగ్ అందుకే తీసుకుంటున్నాను అని చెప్పేసి అయితే చెప్పాడు. ఎందుకు వీక్ అని తీసుకుని చెప్పేస్తే పోద్ది కదా. ఇంకా అంజలి పవన్ అడిగింది, అంజలి పవన్ అడిగితే మేము వీక్ అని చెప్పి తీసుకున్నారేమో అంటే, ఇంకా వాసంతి వాళ్ళు ఉండేసి మేము గుడ్ బుక్స్లో ఉండాలి అనుకోవడం లేదు అందుకే తీసుకున్నాను అంటే, ఎందుకు చెప్పారు గుడ్ బుక్స్, అంటే మేము విరోధిగా ఏదైనా సరే మేము బయాస్డ్గా ఉండము అని చెప్పి అనుకున్నారు ఏమో. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు నాకు కొంచెం అర్థం కావట్లేదు, మహాత్ములకే పెద్ద పుణ్యాత్ములకే అర్థమవుద్ది అనుకుంటా, నాకైతే అర్థం కాల. అంటే అంజలి పవన్ వాళ్ళని ఎందుకు తీసుకున్నారంటే మేము గుడ్ బుక్స్లో ఉండాలి అనుకోవడం లేదు అందుకే తీసుకున్నాము అని చెప్పననింది. తర్వాత శ్రీముఖి అడిగింది, మీకు ఏమన్నా అర్థమైందా వాళ్ళ గుడ్ బుక్స్ అంటే, దానికి అంజలి ఉంటే లేదు అర్థం కాలేదు, ఒకవేళ వీక్ అని ఏమన్నా తీసుకున్నారేమోలే అంటే,
ఇంకా సోనియా వాళ్ళు మహేష్ సాంద్ర తీసుకున్నారు కదా, దానికి వచ్చేసి మహేష్ చెప్తాడు మేము ఫిజికల్గా స్ట్రాంగ్ అనుకుంటున్నాము వాళ్ళకంటే అని చెప్పనేసరికి ఇంకా శివముఖి అంటుంది అలా అనుకుంటే వాళ్ళు గోల్డెన్ కపుల్ అయ్యారు కదా మీరు లేనప్పుడు, అంటే అది ఫిజికల్ టాస్క్ కాదు కదా, ఫిజికల్గా మేము స్ట్రాంగ్ దాన్ని బట్టి మేము చెప్తున్నాం అనేసి మహేష్ కూడా అంటాడు. దానికి వచ్చేసి ఇంకా ఈ అమ్మాయి ఫీల్ అవుతుంది, సోనియా ఫీల్ అయ్యేసి అంటే మీరు లేకపోతే మేము గోల్డెన్ కపుల్ అయ్యేవాళ్ళం కాదా, అట్లా అనుకుంటే సాంద్ర కాసుకో నువ్వు ఓడిపోయి ఏడుస్తుంటే నేనే వచ్చి ఓదారుస్తానని చెప్పింది. ఆ ఏదో టాస్క్ గెలిచి ఆడి చూసావా మమ్మల్ని వీక్ అని తీసుకున్నారు కదా మేము స్ట్రాంగ్గా నిరూపించుకున్నాము అని ఇలా 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 కాలర్ ఎగరేసి ఉంటే బాగుండు. టాస్క్ ఆడలేదు చూడలేదు కొడవ పేరు సామలింగం అన్నట్టు టాస్క్ ఆడలేదు పెట్టలేదు అప్పుడే మేము గెలిచేస్తాము మేమే తోపు దమ్ముంటే ఆపు అన్నట్టు మేమే తోపులాగా మాట్లాడింది ఆమె. వాళ్ళు ఆ మాట అనలేదు, ఫిజికల్గా మేము కొంచెం స్ట్రాంగ్గా అని అన్నారే కానీ అంతకు మించి వాళ్ళైతే అనలేదు. సరే అని చెప్పి మొత్తము ఇది 2 రౌండ్స్తో జరుగుతుంది టాస్క్ అని చెప్పండి, మిగతా వాళ్ళని లోపల పంపించేసింది. నేను లాగేస్తున్నాను వాళ్ళు ముక్కింది దగ్గింది మూలిగింది తుమ్మింది చెప్పను, నా ఛానల్లో ఉండేదే 1000 మంది సబ్స్క్రైబర్లు, దాంట్లో అంత ఏం చెప్తా ఉంటాను నేను ఫస్ట్. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ముగ్గురు ఆడిస్తాము అని చెప్పనండి, ఒక గ్రూప్ ఒకసారి. ఇంకా ఎవరెవరు ఆడుతున్నారు అంటే ఫస్ట్ వచ్చేసి అంజలి పవన్ వాళ్ళు, వాసంతి వాళ్ళు, ఇంకా ఇటు పక్క వచ్చేసి వాసంతి వాళ్ళు, అంజలి పవన్ వాళ్ళు, ఇటు పక్క ఎవరు నోకరాజు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, అమీర్ వాళ్ళు ఆడుతున్నారు. పేరు అంత పెద్ద పేరు అమీర్ అభిమానిక అంత పెద్ద పేరు అభి అంటే పోతా అభి అనేస్తాను నేను. అమీర్ అండ్ అభి వాళ్ళు ఆడుతున్నారనమాట. ఆడేసరికి అబ్బా నోకరాజు వాళ్ళు ఏం ఆడారు రసామే ఏం ఆడినారు, అమ్మాయి ఇలా భుజం మీద ఎక్కించుకున్నది నోకరాజుని. అప్పుడు ఇట్లా ఫస్ట్ ఏమో నోకరాజు ఎక్కించుకున్నాడు కానీ అమ్మాయికి ఇలా అందుకోవడానికి ప్రాబ్లం అయింది. ఆ తర్వాత ఎక్కువ నా భుజం మీద అని చెప్పింది, ఫస్ట్ కూర్చోబెట్టుకుని ఎక్కువ అని చెప్తే ఇలా ఒక్క చెయ్యి పట్టుకుంది కానీ అది టక కట్టేసినాడు. చుటికలు అయిపోయింది వీళ్ళ ఆట ఏమీ లేదు. మీరు చూస్తారు 11 ఏళ్ళకి అది ఎపిసోడ్, నేను చెప్పేటప్పుడు మీకు వచ్చేస్తుందిలే. ఏమీ లేదు, ఒక తాడు ఉంటుంది ఆ తాడేసి కట్టాలా, వీళ్ళకి వేరే పోస్టర్స్ ఉంటాయి, ఎవరిని ఓడించాలనుకున్నాం అంటే వాడు అవార్డు అంట వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఫోటోని కట్టుకొని ఆ తాడు కట్టుకొని దాంతో ఒక నెట్టు నెట్టాలన్నమాట మూటని, అది తీసుకెళ్ళి ఆ ఫోటోని పడేయాలి. అదే టాస్క్, అంతకు మించి ఇంకేమీ లేదు. అదే టాస్కు. ఆ టాస్క్లో ఏం ఆడాడు సూపర్గా ఆడాడు అనిపించింది నాకైతే. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి అంజలి వాళ్ళ పాపము వాళ్ళ కాలేదు అది ముడులు అయితే వీళ్ళకి ముడులు వేయడానికి పడ్డంలా, అంటే ఆ ముడులు వేయడానికి కొంచెం అలవాటు ఉన్న వాళ్ళ ఆ ముడు వేయాలా, సో ఆ ముడులు అయితే వాళ్ళకి పట్టడం లేదనమాట. వాళ్ళకి ఇట్లా ముడు వేసుకుంటున్నప్పుడు ఆ ముడి అయితే పట్టడం లేదు. సో అంజలి వాడితే ఆ మూడైతే కడతా ఉన్నా పాపం వాళ్ళకి రావడం లేదు. అంటే ఇక్కడ నటరాజు వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. నటరాజు వాళ్ళు ఆమెను ఎక్కించుకొని భుజం మీద ఎక్కించుకొని నీతుని అలా తిరిగి ప్రాక్టీస్ చేశారు. అట్లా వీళ్ళు ప్రాక్టీస్ చేయలేదు పాపము, వాళ్ళ కాళ్ళది కట్టలేకపోయింది. అభిమానికి వచ్చేసి వీళ్ళు కొంచెం బాస్కెట్ బాల్ అవి ఆడతారు కదా, ఈ అమ్మాయి కూడా కొంచెం కంప్లీట్ చేస్తూ ఉన్నది. కానీ వీళ్ళు మాత్రం ఫస్ట్ ఆడేశారు, నోకరాజు వాళ్ళు మాత్రం ఫస్ట్ ఆడేశారు. తర్వాత ఇంకా అభిమానిక వాళ్ళు ఇంకా వీళ్ళకి వచ్చేసి వీళ్ళ వల్ల రావడం లేదు పాపము. ఇక్కడ వాసంతి వాళ్ళు కొంచెం చీట్ చేశారు టాస్క్లో. ఎందుకంటే ఆ అమ్మాయి ఎక్కమంటే భుజం మీద ఎక్కమంటే ఆ అమ్మాయి టవర్ ఉంది కదా, ఆ టవర్ మీద ఎక్కుతుంది. శివుమికి అడిగింది, ఎందుకు నేనేం చెప్పాను మనిషి భుజం మీద ఎక్కమంటే నువ్వేంటి టవర్ మీద ఎక్కుతున్నావు, ఎక్కాల్సింది ఈ భుజం మీద కదా అని చెప్పనేసరికి చెప్పినా మళ్ళీ ఆ తాడు పడేశారు కానీ మళ్ళీ అలాగే చేశారు. అయినా శ్రీముఖి ఏమి ఇవ్వలేదు అని చెప్పి వదిలేసినట్టుంది. కొంచెం పోనీలే అనుకున్నది ఏమో తెలియదు కానీ వాళ్ళైతే ఎక్కేసి కట్టేశారు. కట్టేసి అయితే అయిపోయింది. ఇంకా అంజలి పవన్ వాళ్ళు కట్టలేకపోయారు అనమాట పాపం. వాళ్ళకి వచ్చేసి వీళ్ళది అయిపోయింది. ఇంకా సెకండ్ రౌండ్లో నటరాజు మాస్టర్ సూపర్గా ఆడాడబ్బా. నటరాజు మాస్టర్ అయితే ఎంత చూడు బాగా ఆడినాడు. నటరాజు మాస్టర్ వచ్చేసి ఆమెను ఎక్కించుకొని గబగబా కట్టేసి
వాళ్ళని ఎవరిని భానుజ అని వాళ్ళని ఫోటో గబగబ తోసేసి ఇదిగో చూడు ఎవరైతే ఆడి చూపించు అని చెప్పని అన్నారు వాళ్ళ ముందే నేను ఆడాను గెలిచాను అని చెప్పి గర్వంగా మాట్లాడినాడు. అంత మాత్రం ఉండాలి. కాకపోతే ఏంటంటే ఓటమిని తీసుకోవాలి. ఈ నటరాజు మాస్టరు ఓటమిని తీసుకోడు. గెలిస్తే నన్ను మించిన లేడంటారు. అదే ఓడిపోతే అయ్యో ఇప్పుడు పోతే పోయిందిలే, రేపటి రోజు ఉంది కదా, రేపటి రోజు మనం గెలుస్తాం కదా, రేపటి రోజు ఆడతాం కదా, అలాంటివైతే ఈయన తీసుకోలేకపోవడం, తీసుకోలేడు కూడా ఈయన వచ్చేసి. ఇంకా పాపము నాకు తర్వాత భానుజ అనే వాళ్ళు కొంచెం ఓడిపోయారు, కొంచెం స్లో అయింది అనిపించింది. పాపం వాళ్ళు కొంచెం కష్టపడాల్సి వచ్చింది ఆ తర్వాత రౌండ్లో. ఇంకా ఆ తర్వాత వీళ్ళు ఇంకా మిగతా వాళ్ళంతా ఓడిపోతా వచ్చినారులే, మిగతా సెకండ్ రౌండ్లో. తర్వాత వచ్చేసి సిద్ధు వాళ్ళు ఇక్కడ ఓడిపోయినారు. వీళ్ళతో మహేష్ సాంద్ర వాళ్ళు ఆడినారు నా స్వామి, వాళ్ళు సూపర్గా ఆడినారు. ఆమె అయితే కట్టలేకపోతా ఉంటే కట్టమ్మా కట్టు ఏడవబాకంటే నా వల్ల కావట్లేదంటే కట్టు కట్టు అని చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడుకునింది. ఆ తర్వాత వీళ్ళంతా చూడాలని చెప్పేసి చూడు అమ్మ సాంద్ర ఐ లవ్ యూ చూడు ఐ లవ్ యూ చూడు అని చెప్పేసి ఆ ఫోటో పడేసింది సోనియా సిద్ధు వాడిది. భలే ఆడారు. ఇప్పుడేమైంది తుపుక్ అయింది కదా, ఇంత బెల్లపిచ్చినారుగా అంటే వీళ్ళు వీక్ అనుకొని చేశారు, వీళ్ళతో స్ట్రాంగ్ అని చెప్పి అయితే నిరూపించుకున్నారనమాట వాళ్ళు. ఇంకపోతే శ్రీముఖి వచ్చేసి ఒక్కొక్కరికి 20 వచ్చేసి అమీర్ వాళ్ళకి 20 ఇచ్చింది క్రెడిట్స్, ఇంకా అంజలి వాళ్ళకి 25 ఇచ్చింది, అలాగే సిద్ధు వాళ్ళకి 30 ఇచ్చింది, జాను వాళ్ళకి 35 ఇచ్చింది. 30 ఎందుకు ఇచ్చింది సిద్ధు వాళ్ళకి నాకు అదే నాకు అర్థం కాల. అంజలి వాళ్ళు కూడా దాని గురించే మాట్లాడుకుంటా ఉన్నారు. చాలా లేట్గా పెడతా ఉన్నా కూడా వాళ్ళకి 30 ఇచ్చింది. ఏం చెప్పిందంటే ఫస్ట్ లాస్ట్లో 27 minutes 47 seconds అభిమానిక వాళ్ళకి ఇచ్చింది. ఆ తర్వాత 23 minutes 23 seconds అంజలి వాళ్ళు, ఆ తర్వాత 18 seconds 37 minutes సిద్ధు వాళ్ళు, 12 minutes 23 seconds వీళ్ళు అని చెప్పననింది సిద్ధు గేమ్ తర్వాత. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా వీళ్ళైతే అది ఇచ్చిన వాళ్ళకి 25 credits ఇచ్చింది. వాళ్ళు ఇంకంతే, ఈ వారం వాళ్ళు ఏమీ లేదు. ఇప్పుడు గెలిచిన వాళ్ళు మాత్రము నెక్స్ట్ రౌండ్కి పోతారనమాట. ఎవరెవరు పోతారు అంటే నూకరాజు వాళ్ళు పోతారు, నటరాజు మాస్టర్ వాళ్ళు వెళ్తారు, ఇంకా వచ్చేసి వాసంతి వాళ్ళు వెళ్తారు, మహేష్ సాంద్ర వాళ్ళు నెక్స్ట్ దానికి వెళ్తారు. మిగతా వాళ్ళైతే ఇంత ఈ వారం అంతా వాళ్ళు కూర్చొని అమ్మట పట్ట చూస్తూ ఉండడమే వీళ్ళు వచ్చేసి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సిద్ధుతో వచ్చి సోనియా సిద్ధు ఇద్దరు మాట్లాడుకుంటారు. అరే మనము వీక్ అని చెప్పినప్పుడు దాన్ని నేను తీసుకోలేకపోతున్నాను అనేసి సోనియాతో సిద్ధు అంటాడు. అనేసి పర్వాలేదులే అనుకుంటా ఏమైందిలే అని చెప్పేసి సోనియా కూడా అంటుంది. అదేంటది ఇప్పుడు నువ్వు తాడు తీసుకురావాలి కదా, తాళ్ళు ఎందుకు తీసుకురాలేదంటే తాళ్ళు లేవు అంటుంది. ఆ తాళ్ళు మహేష్ వాళ్ళు తీసుకున్నారంట, దాన్ని తీసుకోలేక ఆ విషయం పోయి తనతో చెప్తాడు, మాస్టర్తో కూడా చెప్తాడు. ఆ తాళ్ళు తీసుకొని వాళ్ళు కట్టేసుకున్నారు, అదేంటది రూల్, తాళ్ళు ఉంచాలి కదా, మా పక్కన కూడా తీసుకున్నారు అని చెప్పి. అంటే ఓడిపోతే ఎన్నో మాటలు చెప్తా ఉంటారులే. ఇంకా అంజలి కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే ఓడిపోయింది కదా, ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా ఈ అమ్మాయి సోనియా కూడా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంక ఇద్దరు అక్కా చెల్లెలు కూర్చుంటారు. ఏం చేస్తున్నావే అంటే రా పద నీ రాజ్యానికి పోదాం పద, రూకి పోదాం పద అని మాట్లాడుకుంటారు. వల్ల కావడం లేదు, ఫస్ట్ టైం ఇంటికి పోవాలనిపిస్తున్నది అని చెప్పేసి అంటుంది సోనియా కూడా. ఇక్కడ అంజలి కూడా ఇంటికి పోవాలనిపిస్తున్నది అని చెప్పి ఇద్దరు అక్కా చెల్లెలు ఇద్దరు మాట్లాడుకుంటారు. ఈ అంజలి కూడా ఓటమిని తీసుకోలేకపోతా ఉంది. ఇంతసేపు అక్కడ దాకా పోయి వచ్చాను అని చెప్పేసి అయితే చాలా బాధపడతా ఉంది. ఇంకా అభిమానిక వాళ్ళైతే డ్యాన్స్ వేసుకుంటారు అనమాట, డింగు చిక్క ఆ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. డ్యాన్స్ చేసి వాళ్ళని నవ్విస్తూ ఉంటారు, ఎవరిని రాజుని అనమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఈ అమ్మాయి వీళ్ళు వచ్చి మీటింగ్ పెట్టి ఉంటారు. ఇక ఈ అమ్మాయి ఎవరబ్బా ఆసియా అంటుంది, ఎక్కడ మా బుల్లమ్మ కనిపించట్లేదు, ఎక్కడో మీటింగ్ పెట్టినట్టుంది అని చెప్పి అంటుంది. మేము ఇక్కడ మీటింగ్ పెట్టుకుని అదే ఓడిపోయిన తర్వాత ఈ ఉప్పర్ మీటింగ్ ఉంది కదా, ఆ ఉప్పర్ మీటింగ్ పెట్టుకుంటా ఉంటారు. ఇక కళ్యాణ్ కూడా అంటాడు అనమాట, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నాడు. ఒకవేళ మేము ఓడిపోయితే వాళ్ళు గెలిచేవాళ్ళు కదా అనేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నాడు. అదే ఈరోజు జరిగింది. షార్ట్ అండ్ స్వీట్గా లాగేసాను అనుకుంటున్నా. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తా. ఉంటా, టాటా, బాయ్ బాయ్, వణక్కం.